పశునామై శ్రేశ్రేయతాం యశః కర్తమేన ప్రజాభూతామయి సంభవకర్తమ శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీం ఆపశ్రుజంతు స్నిగ్ధాని చిక్లేత వసమే గ్రహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం పుష్కరణీం యష్టం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ తాం మఆవహ జాతవే దైవ సంకల్పం. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా మీరు కూడా అక్షంతలు వేయండి. దైవ సంకల్పం. శుచి ప్రేతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియః పంచదశార్చం శ్రీకామః ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అమ్మా లోపలికి వదండి శ్రీరామ. పూజారి గారు ఒక్క మాట చెప్పండి శ్రీరామ. వీళ్ళిద్దరికి ఈ మధ్య అస్సలు పడ్డం లేదండి. ఈ మధ్య కాదు, అప్పుడప్పుడు ఒకరంటే ఒకరికి పడకపోవడం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి, ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? ఓ ఇంతేనా? దీనికో మంచి తరుణోపాయం ఉంది శ్రీరామ. ఏంటది? శామ్ నువ్వు వాగు, నీకేం తెలీదు. పూజారి గారు మీరు చెప్పండి. ఇద్దరూ కలిసి నాగదేవతకి శ్రద్ధాభక్తులతో పూజ చేసి పాలాభిషేకం చేయాలి. అలా పాలాభిషేకం చేసిన తర్వాత ఆ పాలు నీలిరంగులోకి మారాలి. అలా మారితే ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగి కలకాలం అన్యోన్యంగా ఉంటారు శ్రీరామ. ఆ పూజ ఎక్కడ చేయించాలంటారు? ఎక్కడో ఎందుకు శ్రీరామ, మన గుడిలోనే ఉంది. అసలు మన గుడి ప్రత్యేకతే అది శ్రీరామ. అభిషేకం చేస్తే ఓ పని అయిపోతుంది. అలాగే పదండి చేయిద్దాం. శామ్, సూర్య ప్లీజ్. దైవ సంకల్పం. శుచి ప్రియతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ ఆనందః కర్తమశ్చైవ చిక్లేత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః ప్రోక్తా స్వయం శ్రీరేవ దేవత. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,